అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముంబైలో ఉంది నేను ఎంత హ్యాపీగా ఎంత ఆనందంతో ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయగలను. బట్ మీ అందరితో ఉన్నప్పుడు నిజంగా సచ్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతి ఫెస్టివల్ ఉండాలంటే మీ మధ్య సెలబ్రేట్ చేస్తేనే ఫన్ ఉంటుంది, ప్రసాదం వస్తుంది. రామచంద్ర గారు థ్యాంక్ యూ పిలిచినందుకు, ఈ సంక్రాంతి స్పిరిట్ ఏంటో చూపించినందుకు. ఈ కాంపిటీషన్ ఎవరెవరు గెలిచారో వాళ్ళకి గిఫ్ట్ ప్రజెంట్ చేస్తూ ఇక్కడ వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఎస్, మీరు చెప్పినట్టు సంక్రాంతి ఫెస్టివల్ ఇంకా గొప్పగా ఇంకా ఆనందంతో అందరితో కలిసి ఇంకా చాలా రకరకాల థింగ్స్ ప్లాన్ చేసుకుంటూ అందరితో పార్ట్స్ని సెలబ్రేట్ చేస్తానని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చి అందరితో హ్యాపీగా యాక్చువల్గా సంక్రాంతి సెలబ్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చెప్పండి. సుమా గారు, సీత గారు, నేను ఇక్కడ రామచంద్ర సార్ ఇంత ఒక మంచి కాజ్ కోసం ఆయన చేసిన ఈ ఫుడ్ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను. బికాజ్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉంటుంది. నేను ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము. అండ్ పైగా సంక్రాంతి మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫుల్ కంట్రీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాము. సో థ్యాంక్ యూ ఇక్కడ పిలిచినందుకు. అందరినీ చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు కూడా ఒక అవకాశం దొరికింది. అండ్ ఇక్కడ గెలిచిన ఒక్కొక్క ఆడవాళ్ళకి చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ముగ్గు కాంపిటీషన్కి దే రియలీ పుట్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, పుట్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్. అండ్ ఇది ఒక్క రోజు 2 రోజులు ఉన్న హార్డ్ వర్క్ కాదు ఇది. ఐఎమ్ షూర్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంట్లో ఒక్కొక్కసారి వేస్తూ నేర్చుకునేవాడు. సో ఇప్పుడు ఐ సా సమ్మన్ 6th స్టాండర్డ్లో ఉన్న ఒక అమ్మాయి గెలిచింది. ఐ థింక్ ఫస్ట్ ప్రైజ్ వాజ్ వన్ బై 6th స్టాండర్డ్. 6th స్టాండర్డ్లో చదువుతున్న ఒక అమ్మాయి గెలిచింది. సో ఇలాంటి మన కల్చర్కి సంబంధించిన ప్రథాలు ఆయన దాన్ని ఆ సంప్రదాయాన్ని మెయింటైన్ చేసుకుంటూ అలాంటి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తున్నారు, అట్లీస్ట్ బహుమతులు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంకరేజ్ అవుతారు. అండ్ దీన్ని ఆల్వేస్ మన వాళ్ళ లైఫ్లో మెయింటైన్ చేసుకుంటారు. అండ్ సో మెనీ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఫంక్షన్ అండి. అండ్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు. అండ్ మై ఫేవరెట్ పీపుల్ వాళ్ళు స్టేజ్ షేర్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని చూసి చాలా హ్యాపీ అయిపోతాను. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ ఈ సంవత్సరం ఎంటైర్ ఇయర్ అందరికీ చాలా బాగా గడపాలని కోరుకుంటున్నాను. Okay, so thank you so much. Very happy to have you here. Thank you. నమస్కారం. మనం రావడం జరిగింది. మన రామచంద్ర గారు సంక్రాంతికి సంబంధించిన చాలా ఆడవాళ్ళు అందులో పాల్గొన్నారు. చాలా
అండ్ రెండో బహుమతి మండలం మండలాల నుంచి ఇచ్చారు. ఆ తర్వాత మూడో బహుమతి కూడా నాకు తెలిసి దగ్గర 60 మందికి ఇవ్వడం జరిగింది. ఏడుగురికి 50,000 చొప్పున ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. నిజంగా నేను అభినందిస్తున్నాను. ఆడవాళ్ళందరూ దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు రాత్రి పగలు పిల్లలు కష్టపడుతున్నారు. వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా ముందు చాలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సొంతగా అందరికీ నమస్కారం. చాలా మంచి ఊరు, చాలా మంచి మనుషులు. తెలుగు వాళ్ళకి చాలా పెద్ద చోట చూసి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు బహుమతులు ఇస్తుంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, వాళ్ళు ఆ బహుమతి తీసుకునేటప్పుడు అదంతా చాలా ఎమోషనల్గా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది. సడన్గా నేను మైక్లో మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. పొంగలూరు మండలంలో పొంగలూరు మున్సిపాలిటీలో ఇవాళ ఒక యూనిక్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రామచంద్ర యాదవ్ గారు చాలా బాగా కండక్ట్ చేశారు, అద్భుతంగా కండక్ట్ చేశారు. సంక్రాంతి సమయంలో తెలుగు వాళ్ళకి అత్యంత ముఖ్యమైన పెద్ద పండుగ సంక్రాంతి అవడం, అందులో ముగ్గురు కుటుంబాలు అందాలి. హైదరాబాద్లో ఉండే మాకు ఆ ఊరే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇవాళ బహుమతులు పొందిన ఆడవాళ్ళందరికీ చాలా మంది సంతోషంతో ఇంటికి తిరగడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఇటువంటి ఇంకా బాగా మీరు అన్నట్టు నెక్స్ట్ సంక్రాంతికి భారీ ఎత్తున నిర్వహించేలాగా మీకు భగవంతుడు ఆ శక్తిని వాడుకుంటున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని